హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ. ఒక భక్తురాలు కోటసత్తమ్మ తల్లిని ఆవిడ నిలబెట్టుకుంటారు. సంవత్సరం ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. ఆవిడకి సారి పట్టుకెళ్ళడం కోసం గాయత్రి పారాయణ బృందాన్ని కొంతమందిని పిలుస్తారు. పిలిచి వాళ్ళ ద్వారాగా వాళ్ళకి అక్కడ నిడదవోలు వెళ్ళడానికి ఒక బస్సుని ఏర్పాటు చేశారు. బస్సులో వచ్చేసాం మేము. వాళ్ళు సారి పట్టుకుని వెనకాల వస్తారనమాట. మేము అప్పుడే గుడి దగ్గరికి వచ్చేసాము. ఎవరి మట్టుకాళ్ళు ఉన్నాం కదా, ఖాళీగా ఉన్నాం కదా అని ఎవరి మట్టుకాళ్ళు దర్శనం చేసేసుకున్నాం. అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందండి. దగ్గరగా చూసామండి. ఉట్టప్పుడు మనం రష్గా ఉన్నప్పుడు నిజంగా అంత దగ్గరగా మనం చూడలేము. అమ్మవారు చాలా మహిమగల ఆవిడ. ఏదన్నా మొక్కుకుని కోరిక కోరుకుంటే నిజంగా చాలా బాగా నెరవేరుతుందండి. వాళ్ళందరూ కూడా కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి మొక్కులు నెరవేర్చుకుంటారు వచ్చి. ఆ క్రమంలో ఈరోజు ఏంటో ఖాళీగానే ఉంది. మామూలుగా అయితే అసలు ఖాళీ ఉండదండి, చాలా జనం ఉంటారు. ఆదివారం అయితే ఇంకా చాలా రష్గా ఉంటుందండి. ఏళ్ళలో వేరే వాళ్ళు సారి పట్టుకుని వచ్చారు. మాకు పురమాయించిన ఆవిడ ఇంకా రాలేదు. మేము ఆవిడ సాయిబాబా గుళ్ళో ఉన్నారంటే ఈలోగా మేము ఏంటంటే గుళ్ళో కూర్చుని ఉన్నాము. ఇదిగో మా వాళ్ళు వస్తున్నారు. కొంతమంది ఇంకా సారి పట్టుకుని రావట్లేదు, మామూలుగా వస్తున్నారు. నేను సరదాగా ఉంటుంది, మీరందరూ చూస్తారన్న ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నాను. అక్కడ ఉన్నవాళ్ళు మాకు ముందుగా సారి తీసుకొచ్చిన వారు స్వీట్లు గోరింటాకు పంచిపెట్టారు. గోరింటాకు అందరం పెట్టుకుని అందరూ చేతులు చూపిస్తున్నారు. చిన్న వీడియో సరదాగా ఇంకా ఏ పెట్టారు కానీ యాజిటీస్గా పెట్టేద్దాం అనుకున్నాను. డిస్టర్బెన్స్ కింద ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇలా వాయిస్ ఇస్తున్నాను. మీకు నచ్చుద్దో లేదో నాకు తెలియదు. అదండి, మొత్తం అందరం కూడా చేతులకి పెట్టుకున్నాము. చాలామంది ఏళ్ళకు కూడా పెట్టేసుకున్నారు. మేము ఇంకా సారి పళ్ళాలు తీసుకురావాలి కాబట్టి అరచేతుల్లోనే పెట్టుకున్నాం చాలామంది. ఇదిగోండి సారి బాబా గుడిలో సదరారు పళ్ళాలు అయ్యని బాబా గుడి కాడి నుంచి అమ్మవారి గుడికి తీసుకురావటం. ఆ వీడియో నా దగ్గర లేదు, మిస్ అయ్యింది. నేను తీయలేదు, పళ్ళు అది పట్టుకుని రావడం మూలంగా నేను తీయలేకపోయాను. వేరే వాళ్ళు తీశారు వీడియో, వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఎంతవరకు వస్తే అంతవరకు అన్నట్టు ఇంకా వీడియో పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఆ పాపని కోటసత్తమ్మగా అంటే వాళ్ళు పుట్టింటి ఆడబడుచుగా భావించి కోటసత్తమ్మని ఆ పెద్దవాడిని వాళ్ళ చుట్టాలు తీసుకొచ్చారనమాట. ఆవిడ ద్వారాగా అమ్మాయికి మొత్తం అంతా ఒడిబియ్యం కట్టిస్తారనమాట. ఆ పాపకి కోటసత్తంలాగా ఆవిడని ఆ పాపని భావించి మొత్తం అన్నీ కూడా ఒడిబియ్యం వేసి పళ్ళు పూలు కొబ్బరి బొండం తాంబూలం కొబ్బరి చెప్పులతోటి ఒడిబియ్యం పసుపు కుంకుమ కాటిక దువ్వెన అద్దం గోరింటాకు మొత్తం సమస్తం అన్నీ కూడా ఆ ఒడిబియ్యంలో వేస్తారండి. ఆ ఒడిబియ్యంలో వేసిన తర్వాత ఆవిడ వేసిన తర్వాత వాళ్ళ చుట్టాలందరూ వేసిన తర్వాత మమ్మల్ని కూడా వేయమన్నారు. మేము కూడా తలకు కొన్ని వేసాము ఒడిబియ్యం కింద. చాలా బాగా చేశారండి. ఆవిడ ప్రతి సంవత్సరం కూడా ఆవిడ అలా చేస్తూ ఉంటారు. నిరుడు కూడా మేము వచ్చామండి. అప్పుడు బాగా ఆలయం అంతా నీటితో నిండిపోయిన మూలని బయట నుంచి వచ్చేసాము. ఒడిబియ్యం వేస్తారండి. అలాగా ఒడిబియ్యం వేసిన తర్వాత అందరూ కూడా కొన్ని వేస్తారు. చాలా బాగా చేశారండి. ఆవిడ ఆ అమ్మవారిని వాళ్ళ పుట్టింటి ఆడపడుచుగా భావించి ఆ పాపకి అమ్మవారికి పెట్టినట్టు ఆ పాపకి వేయిస్తారనమాట. ఒడిబియ్యం కడతారనమాట. ఆ ఒడిబియ్యం కట్టిన తర్వాత అవి తీసుకెళ్ళి లోపల ఆలయంలో ఇచ్చేస్తారనమాట. అలాగా యాజిటీస్గా ఏమేమి వేసారో అవన్నీ కూడా మొత్తం పానకం సలివిడి వడపప్పు సారి మనం ఎలా సారి పెడతామో అలాగన్నమాట అమ్మవారికి తీసుకొచ్చి ఇస్తారనమాట. ఒడిబియ్యం కట్టడం పూర్తయింది. అలా తీసుకెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటుంది ఆ పాప. చేసుకున్నది ఎవరి మట్టుకాళ్ళు. మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళాము. దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత భోజనాలు కూర్చున్నాము అందరూ కూడాని. అప్పటికే 1:30 అయింది. సరదాగా నవ్వుకుంటూ యాజిటీస్గా పెడితే బాగుండేది.
అందరం కూడా భోజనాలు చేసేస్తున్నాము. భోజనాల్లో ఏం పెట్టారు అంటే క్యాబేజీ, కొబ్బరికాయ పచ్చడి, సాంబారు, మజ్జిగ. భోజనాలు చాలా బాగున్నాయండి. ఇది ఆ గుడికి సంబంధించిన సత్తరు అనమాట. ఎప్పుడు పెడతారంట భోజనాలు లోపల. బయట మాత్రం మనం మొక్కులు మొక్కుకున్నప్పుడు బయట నీసు మాసాలు ఉంటాయి కదా, బయట వండుకుని రూమ్లో తీసుకుని బయట వండుకుని బయటే భోజనాలు చేసేస్తారనమాట. అవి లోపలికి రానివ్వరు. ఇక్కడ మాత్రం దేవస్థానానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు భోజనాలు పెడతారు. నీసేమి ఉండదు లోపల. ఇవ్వండి సారి తీసుకుని ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఈ వీడియో మధ్యలోకి వచ్చేసింది, ఏమీ అనుకోకండి. ఇలాగా సారి బృందంతో పాటు అక్కడ జరిగిన ఇదంతా కూడా మీకు వీడియో తీసి పెట్టాను, మీరు చూస్తారని ఆశిస్తున్నానండి. అమ్మవారికి సారి అక్కడ లలితా పారాయణం చదవటం అన్నీ జరిగినాయి. అదండి, మరి ఉంటానండి. బాయ్ అండి మరి.